ఏమండి మీ ఇల్లు ఎక్కడ చూపించండి నాకు. ఏదమ్మా ఏది అసలు దేనికి ఏం లేదండి. ఇదేనా మీ ఇల్లు? ఈ పాప ఎవరండి? ఇదే సార్ ఇట్లే ఎండొచ్చినాయి వర్షం వస్తే అక్కడికి ఇది పడుకుంటున్నాం. ఇది వర్షం వచ్చిన ఎండ కాసిన ఇదేనా ఎక్కడనా? ఇప్పుడు మీకు పరదా లేదా? పరదా లేదా? సరే అమ్మా, నేను ఒక పరదా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మీకు. సరే అమ్మా. మీ పేరేం పేరమ్మా? మహాలక్ష్మి. ఈ పాప మీ పాపేనండి? చిన్న సరే తీసుకొస్తానండి. ఇవ్వలేదు కదా? మీకు నేను తెస్తానండి. పాప మీరే ఉంటారా? ఓకే ఓకే నేను తెస్తానండి. మీకు వాళ్ళకి ఇచ్చినట్టే మీకు ఇస్తానండి. ఓకేనమ్మా. ఎందుకంటే మీరు లేరు ఆ రోజు, లేకపోతే మీకు కూడా ఇచ్చేవాడి నేను. వాళ్ళు స్కూల్కి పంపిస్తేనే మీరు రాత మారుతుంది. లేకపోతే ఇక మీరు ఎంత బాధపడుతారో అట్లనే బాధపడతారు. అది చూపి చేపించండి. అది ఎవరో ఇదేలాగా వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ఉందా? అట్లా చేస్తే అట్లా మీరు రాదండి. తాగి చాలా మమ్మల్ని వెళ్ళిపోయిండు వెళ్ళబెట్టి. ఇప్పుడు ఆ పాపకు ఆధార్ కార్డు చెప్పడం కష్టం, మళ్ళీ నా ఆధార్ కార్డు చెప్పుకోవాలి. పట్టుకుని ఆ పాప పట్టుకోండి. అట్లా నేను తీసుకొస్తానండి. అమ్మా మీకోసమని తీసుకొచ్చాను. ఇదిగోండి. హాయ్. నీకు ఇస్తాను. నీకోసం తెచ్చా. ఇదిగో ఇది నీకోసమే. పెన్సిల్ కావాలా? ఇదిగో ఇస్తాను. ఇదిగో ఇదిగమ్మా ఆయిల్ అవి. నేను బియ్యం కూడా తెచ్చాను, 10 కేజీలు బియ్యము. ఒక్కసారి बुक में लेके आता आपको. बुक भी लेके आता. ठीक है ना? अच्छा पढ़ो. स्कूल को डेली जाके अच्छा पढ़ो. మంచిగా పంపించండి. బాయ్. बुक लेके आता, पक्का लेके आता. सेकंड बैग भी लेके आता. డైలీ స్కూల్కి జానా. ठीक है ना? అమ్మా నేను మీలాంటి ఉండే నాకున్నంతలో మీకు సాయం చేస్తా. పెన్నులు కానీ బుక్స్ కానీ ఇలాంటివి పిల్లలు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. స్కూల్కి మాత్రం లేదు. ఓకేనా? మీకు నేను పరద ఒకటి తీసుకొస్తానండి. మీకు ఇల్లు ఇంటి నీడకు లేదు కదా, అది ఒకటి తీసుకొస్తానండి. అసలు వాన పడితే మాకు చాలా కష్టం సార్. ప్రెగ్నెంట్ కదా, చాలా కష్టం. ఇబ్బంది. పాపని ఎత్తుకొని పోవడం రావడం కష్టం. మీ హస్బెండ్ వెళ్ళిపోయారా? ఇట్లా చేసి వదిలేసి వెళ్ళిపోయింది సార్. తను ఇప్పటికి 6 నెలలు అవుతుంది. వస్తారా? మళ్ళీ వస్తారా? రాడు, కొట్టి వెళ్ళిపోయింది. అట్లా చేయడం తప్పు కదండి. తను అందుకనే తను మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకున్నంట, వేరే ఎక్కడ ఉన్నాడంట. అది అలాగే అది కూడా తీసుకొస్తానండి.